సిటీలో వరుసగా వర్షాలు గణేష్ నిమజ్జనాలు పూర్తయ్యాయి. దీంతో కొద్ది రోజులుగా గ్యాప్ ఇచ్చిన హైడ్రా మళ్లీ పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టేందుకు రెడీ అయ్యింది. చెరువుల దగ్గర నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు, భారీ బిల్డింగ్లే టార్గెట్ గా రంగంలోకి దిగుతోంది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, చార్మినార్ జోన్లలోని పలు చెరువుల దగ్గర భారీ బిల్డింగ్లపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. దీంతో భారీ భవనాలను ఎలా కూల్చేయాలనే విషయంపై బాహుబలి క్రేన్ల నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక హైడ్రా మళ్లీ కూల్చివేతలకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా కొంత గ్యాప్ తీసుకొని ఈ గణేష్ నిమజ్జన సందర్భంగా ఎలాంటి పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా గణేష్ బందోబస్తు లో నిమగ్నం అయ్యారని, పోలీస్ స్టేషన్ లో స్టాఫ్ సరిపోవట్లేదంటూ కూడా కొంత గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు గణేష్ నిమజ్జనం 17వ తేదీన పూర్తయింది. విజయవంతంగా రాష్ట్ర పోలీసులందరూ కూడా గణేష్ నిమజ్జనాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర పోలీసులందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా హైడ్రాకి 23 మంది అధికారులు కూడా రిపోర్ట్ చేశారు. గణేష్ బందోబస్తు పూర్తయిన తర్వాత 23 మంది అధికారులను రిపోర్ట్ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించడము, పోలీస్ శాఖ ఆదేశించడము, వారు ఇప్పటికే రిపోర్ట్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ పని ఈ రోజు నుంచి హైడ్రాకి ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. 23 మంది అధికారులు ఇప్పటికే హైడ్రాకు అందినటువంటి ఫిర్యాదులని అన్ని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. అన్ని వైపుల నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఏదైతే ముందు నుంచి కొన్ని ఫిర్యాదుల పైన దృష్టి పెట్టినటువంటి హైడ్రా ఇప్పుడు ఈ మధ్యకాలం గ్యాప్ లో వచ్చినటువంటి ఫిర్యాదుల పైన కూడా దృష్టి పెట్టి పాత గూగుల్ మ్యాప్స్ అన్ని కూడా బయటకి తీసి ఎంత ఆక్రమణకు గురయ్యాయి నాలాలు, చెరువులు, అక్రమ నిర్మాణాలు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్ అంతా కూడా సిద్ధం చేసుకుని హైడ్రా అధికారులు ఈ రోజు నుంచి కొరడా దులిపించేటువంటి అవకాశం కనబడతా ఉంది. హైడ్రా ఇప్పటి నుంచి మొదలుకొని ఈ సంవత్సరం పాటుగా పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం లోపు ఎక్కడైతే అక్రమాలకు పాల్పడ్డారో వాటన్నిటిని కూడా తొలగించి ప్రభుత్వం అదంతా కూడా స్వాధీనపరుచుకొని వచ్చే సంవత్సరంలో సేవ్ హైదరాబాద్ పూర్తిగా నగరాన్ని రక్షించామంటూ కూడా హైడ్రా ఈ ప్రకటన రిలీజ్ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదిక కూడా అందించనున్నారు. సో హైడ్రా ఈ రోజు నుంచి తమ పనితీరు స్టార్ట్ కాబోతా ఉంది. ఇప్పటికే 23 యంత్రాలని రంగంలోకి దింపారు. ఇంకా కొన్ని యంత్రాలు కూడా ఇప్పటికే వీళ్ళు రంగంలోకి దింపడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని యంత్రాలు రంగంలోకి దిగితే హైదరాబాద్ లో అక్రమణకు గురైనటువంటి ఇల్లులు గాని, చెరువులు గాని, ఫారెస్ట్ ల్యాండ్స్ గాని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు గాని వీటన్నిటిని కూడా కాపాడేటువంటి ప్రయత్నం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా కొంత గ్యాప్ తీసుకొని స్పోర్ట్స్ స్టాఫ్ సరైనటువంటి సిబ్బంది లేకపోవడంతో 10-11 రోజుల పాటు గ్యాప్ తీసుకున్నటువంటి హైడ్రా ఇక్కడ నుంచి ఈ అక్రమాలపై దృష్టి పెట్టి కూల్చివేతల ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. ఏదైతే కొంతమంది ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినబడుతూ వాళ్ళవి కూల్చట్లేదు, సాధారణ ప్రజలవే కూల్స్తా ఉన్నారు, మిడిల్ క్లాస్ వారివే కూల్స్తా ఉన్నారంటూ కూడా హైడ్రా పైన విమర్శలు వస్తా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా బడా నాయకులు ఎవరెవరు ఈ చెరువులని ఆక్రమించి వాటిపైన ఈ నిర్మాణాలు చేపట్టారనే వాటిపైనే హైడ్రా దృష్టి పెట్టింది. ఆ లిస్ట్ ప్రకారంగా వీళ్ళు వరుసగా ఈ రోజు నుంచి మొదలుకొని వరుసగా గ్యాప్ లేకుండా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగించేటువంటి అవకాశం ఉంది.